చరిత్రలో ఈరోజు 18 జూలై 2024 సంఘటనలు 1949 భారత రాజ్యాంగము చట్టబద్ధమైంది. 2015 20 ఏళ్లకు ఒకసారి వచ్చే పూరీ జగన్నాథస్వామి నవకళేబర యాత్రలో సుమారు 15 లక్షల మంది పాల్గొన్నారు. జననాలు 1856 తాడూరి లక్ష్మీనరసింహ రాయకవి, తెలుగు కవి, 19 గ్రంథాలు రచించారు. 1860 జయంతి రామయ్య పంతులు, ఆంధ్ర వాజ్మయానికి ఈయన చేసిన సేవ సర్వతోముఖమైనది. 1918 నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. 1919 జయచామరాజేంద్ర వడియార్, మైసూరు సంస్థానానికి 25వ చివరి మహారాజు. 1920 నిర్మలమ్మ, తెలుగు సినిమా నటి. 1920 ఆవుల జయప్రదాదేవి, మహిళా ప్రగతికి విశేషంగా కృషి చేసిన వ్యక్తి. 1931 భవనం వెంకట్రాం, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. 1949 డెన్నిస్ లిల్లీ, ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1953 పొత్తూరి విజయలక్ష్మి, హాస్య కథల, నవల రచయిత్రి. 1960 పూర్ణిమ భాగ్యరాజ్, తమిళ, తెలుగు, మలయాళ, హిందీ చిత్రాల నటి. 1961 అందెశ్రీ, వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు కవి, సినిగేయ రచయిత. 1966 పృథ్వీరాజ్, దక్షిణ భారత చలన చిత్రనటుడు. 1970 రమ్యశ్రీ, భారతీయ చలనచిత్ర నటి. 1972 సౌందర్య, సినీనటి. 1982 ప్రియాంకా చోప్రా, భారతీయ నటి. 1972 సుఖ్వీందర్ సింగ్, నేపథ్య గాయకుడు. మరణాలు 1974 ఎస్వి రంగారావు, తెలుగు సినిమా నటుడు. 1992 విల్లా బ్రౌన్, అమెరికాకు చెందిన పైలట్, లాబిస్ట్ ఉపాధ్యాయురాలు, పౌర హక్కుల కార్యకర్త. 1995 రెంటాల గోపాలకృష్ణ, పత్రికా రచయిత, కవి. 2012 రాజేష్ ఖన్నా, హిందీ సినిమా నటుడు, నిర్మాత, రాజకీయవేత్త. 2022 భూపిందర్ సింగ్, సంగీతకారుడు, గజల్ గాయకుడు, బాలీవుడ్ నేపథ్య గాయకుడు. 2023 ఊమెన్ చాందీ, కేరళ మాజీ ముఖ్యమంత్రి. జాతీయ దినాలు. నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం, వరల్డ్ లిసనింగ్ డే.